శ్రీ నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ అజీజ్ గారు, అలాగే శ్రీధర్కు, ఈ యొక్క కమిటీ సభ్యులకు అందరికీ కూడా వారాహి దర్గా దగ్గర రొట్టెల పండుగ కార్యక్రమం చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ రొట్టెల పండుగ రివ్యూ చేసుకునేటువంటి వాళ్ళం. తర్వాత కాలంలో ఒక రోజుతో ప్రారంభమైన రొట్టెల పండుగ ఇవాళ దాదాపుగా 7 రోజుల వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది. నెల్లూరు నగరం మొత్తం యావత్ నెల్లూరు జిల్లా అంతా, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతా కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. పక్కన ఉన్నటువంటి కస్తూరు మస్తానయ్య దర్గా కానీ, అలాగే ఏఎస్పేటలో ఉన్నటువంటి రహమతాబాద్ దర్గా కానీ, సూలూరుపేటలో ఉన్నటువంటి దర్గాలు కానీ, ఇవన్నీ కూడా వెక్కిలిసిపోతాయి. అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఎక్కువ సాంద్రత ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని మసీదుల దగ్గర, ఆ ప్రాంతాల దగ్గర కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది. అందుకని నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా కోరేది, ముఖ్యంగా నారాయణ గారు ఉన్నారు పెద్దలు, వారికి కూడా నేను చెప్పేది, జిల్లాలో ఎక్కడైతే పవిత్రమైనటువంటి దర్గాలు మసీదులు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఇవ్వమని చెప్పి నేను నారాయణ గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి వెళ్ళిపోవడం కాదు, నెల్లూరుతో పాటు అనేక పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో రాకూడదు. దానికి కావాల్సిన అన్ని చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాలి. అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు, అక్కడ కావాల్సిన శానిటేషన్ వర్క్, అలాగే అవసరమైన మేరకు కావాల్సిన టాయిలెట్స్ కూడా ఆ బస్ స్టాప్స్ లేకుంటే పార్కింగ్ ప్లేసెస్ ఉన్న దగ్గర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, నాకు తెలిసిన మేరకు ఇటీవల కాలంలో శ్రీధర్ రెడ్డి వారి శాసనసభ్యులు అయ్యాక నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చాయి, ఆగిపోయాయి. ఇవన్నీ కూడా పూర్తి కావాలి అంటే ఇవాళ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి దీని మీద పెట్టాల్సిన అవసరం. తప్పకుండా నారాయణ గారితో శ్రీధర్ రెడ్డి గారితో కలిసి నా వంతు ప్రయత్నం ముఖ్యమంత్రి గారికి నచ్చ చెప్పడంలో కానీ, నిధులు రాబట్టుకోవడంలో కానీ పెద్ద ఎత్తున సహకరిస్తాము, చేద్దాము అని చెప్పి, మరి భారతదేశంలోనే నా భూతం నా భవిష్యత్ అనే ఈ రొట్టెల పండుగ ఇంకెక్కడ కూడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా చేయరు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈ నెల్లూరు నగరంలోనే ఈ రొట్టెల పండుగ అనేటువంటి జరిగింది. నాకు తెలిసి మేము ఇక్కడ కాలేజీల్లో చదివేటప్పుడు తిరిగేటప్పుడు కూడా రొట్టెల పండుగ యొక్క ప్రాశస్త్యం గురించి, ప్రార్థనల గురించి, భవిష్యత్తు ఆ కుటుంబాలకి మంచి జరగాలనే దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది. మరొక విషయం కూడా ఫోకస్ ఉండేది, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి వివాహాలు జరిగేటువంటి నిశ్చయ కార్యక్రమాలు కూడా ఈ వారాహి దర్గా రొట్టెల పండుగకి వచ్చినప్పుడే ఎక్కువగా దాన్ని అమలు చేసుకునే వాళ్ళని చెప్పారు. ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో అక్కడ వాళ్ళు నేరుగా చూడటం అవన్నీ ఉండవు. ఇక్కడైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి, అలాగే పెళ్లి కాని అబ్బాయిలు ఇక్కడికి వచ్చి ప్రార్థన